మందుబాబులకి గుడ్ న్యూస్ అంటూ ఒకప్పుడు ఒక టీవీ ఛానల్లో బ్రేకింగ్ వేసి వార్తలు వేస్తే నేను చాలా ఆర్గ్యూ చేశా. మనం అసలు సమాజంలో ఉన్నామా, సామాజిక పద్ధతిలో ఉన్నామా? మద్యాన్ని పొగడటం, మద్యం అమ్మకాల గురించి మాట్లాడడం టీవీ ఛానళ్ళు పత్రికలు చేస్తే, మనమే ఓ పక్కన పేపర్లో ఇదే సినిమాల గురించి మాట్లాడుతుంటాం. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం, సిగరెట్లు తాగడం ఆరోగ్యానికి హానికరమని, అందులో మళ్ళీ హీరోలు అయ్యే చేస్తారని. ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి అన్నటువంటి చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ నడిచింది. కాకపోతే అవన్నీ తప్పవు, డిస్క్లైమర్ మాత్రమే అని చెప్పేసినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు చూస్తే నేను కూడా పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే మద్యమే ఈ దఫా ఎన్నికల్ని ప్రభావితం చేసింది. తాగుబోతులు వేసిన ఓట్లే తెలుగుదేశాన్ని అధికారంలోకి తెస్తే జగన్ని గద్దెదించినటువంటి నేపథ్యం దాదాపు 70 లక్షల మందిది. ఈ నేపథ్యంలో వాళ్ళకు ఒక శుభవార్త చెప్పారు కొల్లు రవీంద్ర గారు. త్వరలోనే రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ మద్యం బ్రాండ్లను అందుబాటులో తీసుకొస్తామని ప్రకటించారు. వినియోగదారు కోరుకునే బ్రాండ్లన్నీ అందుబాటులో ఉంచుతామన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ కంపెనీలు, గ్రెయిన్ బేస్డ్ డిస్టిలరీస్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యి ఆ తర్వాత వచ్చే నెల నుంచినే లైన్లోకి వచ్చేయబోతున్నాయి. కాకపోతే అసలు మద్యం ధర తగ్గిస్తారా లేదా, అదే సందర్భంలో ప్రైవేట్ వాటికి ఇస్తారా లేదా అన్నది మాత్రం స్పష్టత ఇవ్వలేదు.